హాయ్ బ్రో. హాయ్. పార్ట్ 2 ఎలా ఉంది? యావరేజ్ బ్రో. పార్ట్ 1 లెక్క లేదా? అసలు ఆ టైటిల్కి ఆ సినిమాకి సంబంధమే లేదు. తీసుకున్న స్టోరీని కరెక్ట్ ట్రాక్లో నడవాల సినిమా, అంటే ట్రాక్ తప్పింది. శంకర్ గారు అంటే ఆ సినిమా ఒక రేంజ్లో ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు, కానీ ఆయన తీసినట్టుగా అసలు లేదు. ఆ ఎవరో కుర్రోళ్ళతో, అసిస్టెంట్ కుర్రోళ్ళతో ఎవరితో తీపిచ్చినట్టు ఉంది ఆ సినిమా. ఒకటే భయం రామ్ చరణ్ గారిది, సినిమా ఏమైద్దని గుండె టక కొట్టుకుంటుంది. ఏందో ఆయన ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లా శంకర్ గారు. మీకు సినిమాలో ఏం నచ్చలేదు? సినిమానే నచ్చలేదు. సినిమా స్టోరీ పరంగా నచ్చలేదా? ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ అంటున్నా. ఆర్టిస్ట్లు కాదు, ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఆర్టిస్ట్ కూడా బ్రహ్మానందంగా చేశారు, సూపర్. సిద్ధార్థ్ క్యారెక్టర్ ఎలా? అందరే బాగున్నాయి. క్యారెక్టర్ విలంగా వచ్చినా సరే బ్రహ్మానందం వీళ్ళందరికీ కూడా చాలా బాగున్నాయి. కథ ఎంచుకునే కథని కరెక్ట్గా తీసుకెళ్ళా. సో బోర్ కొట్టింది, అంటే ల్యాగ్ అనిపించింది సినిమా బాగా. అంటే ఫస్ట్ హాఫ్ నుండి ల్యాగ్ ఉందా, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉందా? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కలిపిన ల్యాగ్లే. అక్కడ ఏం లేదు అక్కడ మ్యాటర్. పార్ట్ 1లో కమలాసన్ ఒక రేంజ్లో చూపెట్టాడు కదా. అవును. పార్ట్ 2లో ఏం టచ్ చేయలేదా? అసలు పార్ట్ 1కి పార్ట్ 2కి సంబంధించి పార్ట్ 1కి పార్ట్ 2కి సంబంధం లేదు. కుక్కకి నాకు అంత తేడా ఉంది. సో ఇంకా మాట్లాడదాం వేస్ట్. ఆ సినిమా ఏమైందని అదే భయంగా ఉంది మాకు రామ్ చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కు. అవును. ఇదే లెక్క ఉంటుందని. ఈ లెక్కన ఉంటే ఇంకో సినిమా తీయలేరు శంకర్ గారు. అసలు ఆ శంకర్ గారు తీయలేదని మేము అనుకుంటున్నాం. ఆయన తీసిన సినిమాలు మనం చూసుకుంటే ఆయన డైరెక్షన్ కాదు ఇది అలా కుర్రోళ్ళతో, అసిస్టెంట్ల కుర్రోళ్ళతో చేపించిన సినిమా. అందుకనే కమల్ హాసన్ గారు డైలాగ్ అన్నారు, పార్ట్ 3లో నా క్యారెక్టర్ బాగుంటుంది అని. పార్ట్ 2 గురించి ఏం మాట్లాడలేదు. పార్ట్ 2 ఏం బాగాలేదని ఆయనకి అనిపించుంటుంది, అందుకే ఏం మాటలా డైరెక్ట్ పార్ట్ 3కి పెట్టారు పార్ట్, అంతే. పార్ట్ 2నే ఆడలేదు, 3 ఆడుద్ది అంటారా? డబ్బు బ్రో, ఏముంది. పార్ట్ 3 కాబట్టి పార్ట్ 10 కూడా తీస్తారు, డబ్బు ఏముంది. ఫైనల్గా మీకు సినిమా చూపిస్తే ఒక ముక్కలో ఏమనిపించింది? యావరేజ్. పెద్ద రాడ్.